ఫ్రాన్స్లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న 52వ G7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. G7 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఫ్యామిలీ ఫోటో సెషన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకోగా మోదీ భుజంపై ట్రంప్ ఆప్యాయంగా తట్టారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్లో జరిగిన పర్యటన తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకోవటం ఇదే తొలిసారి. ఆ తర్వాత జరిగిన అవుట్ రీచ్ సెషన్లోనూ ఇరు దేశాధినేతలు పక్కపక్కన కూర్చొని చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఘన స్వాగతం పలికారు. ఫ్యామిలీ ఫోటోలో మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి ఉన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ దేశాలు G7లో లేనప్పటికీ ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు మిత్ర దేశాలుగా హాజరయ్యాయి.